ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీ పాదాల వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. కనికరించండి దేవా. నువ్వు గొప్ప దేవుడు, జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడైన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మీరే కనికరించండి, మీరే కాపాడి సహాయం అనుగ్రహించండి నాయన. అన్ని విషయాల్లో ప్రభువా నువ్వు తోడుగా నేడుగా ఉండి నువ్వు కాపాడి సహాయం అనుగ్రహించండి దేవా. నాయన క్రీస్తు యేసునకు కలిగినటువంటి మంచి మనసు మీరు కూడా కలిగి ఉండాలని నీ వాక్యంలో మేము చూస్తున్నాం ప్రభువా. మంచి మనసు మీరు మాకు ప్రసాదించండి. ఈ లోకంతో పాటు ప్రభువా కొట్టుకుపోకుండా తండ్రి ప్రభువా నాయన నీ మనసు కలిగి నీ ఆలోచన కలిగి ప్రభువా నీ యొక్క నాయన ఉద్దేశాలు మాలో మీరు ప్రవేశపెట్టండి బాబు తండ్రి. దేవా నాయన నీ శక్తిని నీ బలాన్ని మా మీద పంపించండి ప్రభువా నాయన. నీ శక్తిని పొందుకోవడానికి నీ బలాన్ని పొందుకోవడానికి ప్రభువా మాలో నాయన ఈ యోగ్యత లేకపోయినప్పుడు కూడా నీ ఉచితమైనటువంటి కృప ద్వారా నీ దయ ద్వారా ప్రభువా నువ్వు చూపినటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమ ద్వారా ప్రభువా మీరు మాకు సహాయం చేసి కాపాడండి తండ్రి. దేవా ఈ విషయంలో ప్రభువా నీ తోడ్పాటుని అనుగ్రహించండి బాబు నాయన. అన్ని విషయాల్లో సహాయం చేయండి. పాటల్లో కార్యక్రమంతటి విషయంలో నీ సహాయం మాకు అవసరం ప్రభువా. మా సొంత తెలివితేటల వల్ల మా సొంత జ్ఞానం వల్ల ఏది జరుగుతున్నా తండ్రి నీ సహాయం వల్లే సమస్తం జరుగుతుంది. మీరే సహాయం చేసి కాపాడి మేలు చేసి ఉపకారం చేయమని మా ప్రభువు నీ ప్రియకుమారుని యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పాటలు పాడుకుందాం.
నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నా నింపబడిన
ప్రార్థన చేసుకుందాం. సర్వకృపా శక్తివంతుడా బలవంతుడైన యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా. నాయన ఇంతవరకు మమ్మల్ని మీరు కాపాడారు ప్రభువా. నాయన అనేక రకాలుగా ప్రభువాను మాకు సహాయం చేసుకుంటూ వస్తున్నాం. ఎన్ని తలిచినా ఏదడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. నీ చిత్తాన్ని ప్రభువా మీరు జరిగించండి. ఈ సహాయం మాకు అనుగ్రహించండి దేవాను. సర్వకృపానిధివు నా తండ్రి నాయన యేసయ్యా మీరు కృప చూపించి కాపాడండి. ఇదిగో పాటల్లో ఇంతవరకు నువ్వు సహాయం చేసావు, ముందు కూడా నువ్వే సహాయించి, నీ సహాయం లేకపోతే ప్రభువా మా వల్ల ఏది అవదు నా తండ్రి. ప్రభువా మా వల్ల ఏమి అవదు, ఏది సాధించలేం బాబు తండ్రి. నా ప్రభువా నీ కృప వల్లే నీ దయ వల్లే ప్రభువా సమస్తం జరగాలి తండ్రి. అలా మీరు జరిగించి కాపాడండి. నీ తోడ్పాటుని అనుగ్రహించి కృప చూపించమని మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం చూడండి, 23వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. మరి కీర్తనలు 23వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు జాషువా చదువుతాయి. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదివి వినిపిస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పొరండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణములకు ఆయన శాంతి ఇచ్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డికర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో పద్మారావు గారు వచ్చేయండి, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పద్మారావు గారు ప్రార్థన చేస్తారు. సహాయం చేసే స్తోత్రం నాయన, స్తోత్రం కూడా మీరే సహాయం చేసాము. కనుకరి నా పాపాలు నా దోషాలు మీరు మన్నించిన గొప్ప సహాయం అన్ని విషయాలు మీ పాదాలు పట్టుకుని వాడిగా సహాయం చేసాము. మీ సన్నిధిలో ఉన్న ప్రభు మీ పాదాలు కూర్చున్నాం ప్రభు మీరే సహాయం చేసాము. మీ మందిరంలో ప్రభు నిలబెట్టడం మీ లెక్కలేని వాళ్ళు ప్రభు సహాయం చేసాము. మీ సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన దేవుడు ప్రభు ముందుకు కూడా మీరే సహాయం చేసాము. నా తప్పుల పొరపాట్లు మీరు మన్నించిన గొప్ప సహాయం చేసాము. మీ బిడ్డ కార్యక్రమం జరుగుతుండగా ప్రభు మీ శక్తిని మీ బలాన్ని పంపించను బాబు. మీ బిడ్డకు మీరుండి సహాయం చేసాము. మీ బిడ్డ చెప్పే విషయాలు బట్టి ప్రకారంగా జీవించడానికి సహాయం చేసాము. మీ సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చే ప్రభు ముందుకు కూడా మీరే సహాయం చేసాము. నా పాపాలు నా దోషాలు మీరు మన్నించిన బాబు సహాయం చేసాను. మీ శక్తిని నాలో పంపించిన ప్రభు మీ బలాన్ని పంపించిన ప్రభు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీ సన్నిధిలో ఉన్న ప్రభు మీరే సహాయం చేసాను. నాతో మీరు మాట్లాడాను ప్రభు. నా పాపాలు నా దోషాలు మీరు మన్నించిన బాబు సహాయం చేసాను. ఈ సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చే ప్రభు బట్టి లెక్కలను ఉంటాను. ఇక ముందుకు కూడా మీరే సహాయం చేసాము. వాక్యం ఉన్న వారికి కూడా ప్రభు మీ బిడ్డ చిత్రంగా మీ శక్తిని మీ బలాన్ని పంపించాను ప్రభు. ఈ లోకం మీద వచ్చిన ఇబ్బందులు ప్రభు మీరే తప్పించి రక్షించగలుగుతున్నారు ప్రభు. మీ బిడ్డ చేసే ప్రార్థన మీరు ఆలోచించడం ఎంతవరకు సహాయం చేసుకుంటూ వచ్చారు ప్రభు. మీ బిడ్డ లెక్కలేమో ఉన్నారు. ఇక ముందుకు కూడా మీరే సహాయం చేసామనుకున్నాను. నా తప్పుల పొరపాట్లు మీరు మన్నించను బాబు సహాయం చేసాను. యథార్థంగా జీవించడానికి సహాయం చేసాను.
మీ బిడ్డైన వరకు యథార్థంగా జీవించారని ప్రభు అలా జీవించడానికి సహాయం చేసేము. ఎక్కడ యథార్థం వదిలిపెట్టిన వదిలిపోకు సహాయం చేసేందుకు వారు మన సురక్షణ పొందేవాడిగా సహాయం చేసేది. ఈ సంవత్సరంలో కంటికి రెప్పలా కాపాడిన దేవుడు ఇక ముందుకు కూడా మీరే సహాయం చేసేమనుకున్నందుకు అన్ని విషయాలు మొదట మిమ్మల్ని పెట్టేవాడిగా సహాయం చేసేందుకు మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని అడుగుమన్నప్పుడు అడిగేవాడిగా సహాయం చేసేందుకు ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ప్రభు ఇక ముందుకు కూడా మీరే సహాయం చేసి మీ బిడ్డ వాక్యం చెప్తాను ప్రభు వినే చేయి గ్రహించే మనసు నాకు దయచేయండి. గ్రహింపు లేకపోతే ప్రభు మేము ఏం చేయలేము బాబు సహాయం చేసేందుకు. గ్రహింపని నాకు దయచేయండి ప్రభు అన్ని విషయాల్లో ప్రభు మీ పాదాలు పట్టుకోవడానికి సహాయం చేసి ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ప్రభు ఈ వారం అంతా సహాయం చేసేప్పుడు ఈ నూతన వారంలో కూడా మీరే సహాయం చేసామంటారు. వాక్యం అన్న వాళ్ళకు కూడా మీ శక్తి మీ బలాన్ని పంపించి ప్రభు మీ బిడ్డ చెప్పి మాటల ప్రభు విని ప్రవర్తి ప్రకారంగా జీవించడానికి సహాయం చేసాం. నా పాపాలు నా దోషాలు మీరు మన్నించి సహాయం చేసాం. చిన్న ప్రార్థన మీ పాదస్వమాన్ని చేర్చుకోమని మా ప్రభువుని నీ ప్రియకుమారు యేసు ప్రభువు బతిమాలి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. పాడండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన Thank you.
ప్రార్థన చేసుకుందాం. బలవంతుడా, శక్తివంతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిజమే, నువ్వు చేసిన ఉపకారములకు ప్రభువా మీకు ఏమేమి చెల్లించలేము. దేవా నాయనా, ఈ గొప్ప రక్షణ, ఈ సహాయం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. దేవా నాయనా, ఈ యొక్క పరిస్థితుల్లో ప్రభువా మీరు మమ్మల్ని ఎలా కాపాడుతున్నారు. దేవా నాయన, ఎప్పటికప్పుడే మమ్మల్ని మీరు కనికరిస్తున్నారు, కాపాడుతున్నారు ప్రభువా. కంటికి రెప్పలే కాపాడుతున్నావు నాయన, సహాయం చేసుకుంటూ వస్తున్నావు దేవా. నువ్వు కాపాడినటువంటి విధానం ప్రభువా నీకు ఏమీ మేము చెల్లించలేము నా తండ్రి. నువ్వు చూపిన ప్రేమకు నీకు ఏమి ప్రభువా. అందుకే దావీదన్నాడు, వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చిన నీ రుణాన్ని మేము తీర్చలేమని. అది నాన్న దావీదు సెలవిచ్చాడు. ప్రభువా మీరు కనికరించండి, సహాయం చేయండి. ఇక ముందు కూడా నువ్వే నడిపించి నాయన, విడిపించి తప్పించండి ప్రభువా. నీ తోడ్పాటుని అనుగ్రహించి కాపాడి మేలు చేసి ఉపకారం చేయమని మా ప్రభువు నీ ప్రియ కుమారుడిని యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి స్తుతులు. మరి ఈ ఫేస్బుక్ ద్వారా ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. మీరు ఎక్కడ ఉన్నప్పటికి కూడా మీరు మనస్సు కొంచెంసేపు దేవుని యొక్క వాక్యం మీద నిలిపి సత్యాన్ని గ్రహించవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాం. ముందు మీరు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోకపోతే సత్యంలో నడవటానికంటే మనకి వీలు పడదు. ముందు మనం గ్రహించుకోవాలి, సత్యమేదో అసత్యమేదో గ్రహించుకోవాలి. సత్యాన్ని అసత్యమని, అసత్యాన్ని సత్యమని మనం గనక అనుకుని అందులో గనక నడిచినట్లయితే కొంత నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. మీకు అందరికీ తెలుసు, ఆదాములు సత్యాన్ని సత్యంగా గుర్తించనని చెప్పి వాళ్ళు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పొందారు. అన్ని రకాలుగా దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎప్పుడైతే సత్యాన్ని అసత్యమని, అసత్యాన్ని సత్యమని వారు పొరపాటు పడ్డారో ఆ తర్వాత వారే కాదండి, వారు కనినటువంటి బిడ్డలు తర్వాత ఈ సృష్టికి ఎంత నష్టం వచ్చిందో మీకు అందరికీ తెలుసు.
అందుకు సత్యాన్ని గమనించండి. దేవుని యొక్క వాక్యం ఉన్నదన్నట్లుగా మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని యొక్క వాక్యం అంటే మీకు చెబుతున్నప్పుడు ఏది కూడా విమర్శనాత్మకమైనటువంటి దృష్టితో చూడకుండా ఇది మీ మేలు కొరకే ప్రభువు మా చేత పలికింతున్నాడు అనేటటువంటి మనసుతో వినండి. మీరు మేలు పొందాలి, మీరు ఉపకారం పొందాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రభు బిడ్డలైనటువంటి మేము కూడా కోరుకుంటున్నటువంటి విధానం మీరు గుర్తించాలి. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక చూడండి. 4వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. దేని గూర్చి చింతపడకుడు గాని. సరిపోతుందండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, బలవంతుడైన యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా, కనికరించండి. దేవా నీ వాక్యం చదివి నీ స్వరం వినుచు ప్రభువా మేము నాయన ముందుకు సాగటానికి సహాయం అనుగ్రహించు తండ్రి. గొప్ప దేవుడా, శక్తివంతుడా, బలవంతుడైన యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా, కృప చూపించు నాయన. నీ కృపలో భద్రపరచండి, నీ తోడ్పాటుని అనుగ్రహించి కాపాడండి, ముందుకు నడిపించండి ప్రభువా. నీ యొక్క ఆధీనంలో స్వాధీనంలో ఉంచండి. నా నోటి మాటలు నా ధ్యానం నీ దృష్టికి అంగీకారం అవటానికి సహాయం చేసి కాపాడమని మా ప్రభువుని నీ ప్రియకుమారుని యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం అండి మనకి సెలవు ఇచ్చేది ఏంటంటే, దేనిని గురించి మీరు చింతపడకుడి. సాధారణంగా ఈ మానవ జీవితంలో నుండి ఏదో సమయంలో మనకి చింత కలుగుతుందండి. ఒకవేళ మనం ఎంత చింత లేదిక యేసు పుట్టెను, వింతగా బెత్లెహేములోకి రండి అని ఒకవేళ ఎన్ని పాటలు పాడుకున్నా సరే ఏదో ఒక సందర్భంలో మనకి కొంచెం చింత కలుగుతూనే ఉంటుంది. ఆదుర్ద పడతానే ఉంటామండి. ఏదో సమయంలో ఆదుర్ద వచ్చేస్తుంది, కంగారు వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, దేనిని గురించి కూడా మీరు అంటే ఈ చింతల్లో అనేక రకాలైనటువంటి చింతలు ఉన్నాయండి. అంటే రకరకాల చింతలు ఉంటాయి. అయితే ఏ రకమైనటువంటి చింత అయినా సరే మనము మన భారం అండి ప్రభు మీద వేసి, ప్రభువా నువ్వే మాకున్నావు, సహాయం చేసావు, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని కాపాడేవని మనం పూర్తిగా దేవుని మీద ఆనుకుంటే ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనల్ని కాపాడినటువంటి వాడు, ఇన్ని సంవత్సరాలు రక్షించిన వాడు, ఇన్ని సంవత్సరాలు మనకి ఎన్నో ఉపకారములు చేసినటువంటి వాడు ఈ దినాన్ని మనల్ని మర్చిపోయాడు, విడిచిపెట్టేసాడని మనం అనుకోక్కర్లేదు. ఎందుకంటే 6 బాధల్లో నుంచి విడిపించిన వాడండి 7వ బాధలో నుంచి కూడా విడిపిస్తాడు. ఇంకెన్ని బాధలు వచ్చినా ఆయనే విడిపిస్తాడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవించేది ఏంటంటే, మీరు దేనిని గురించి చింతపడకండి. చింత అనేటటువంటిది మానవ జీవితంలో వచ్చినప్పుడు అండి దాని నుండి తొందరగా మనం విడుదల పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని మన మనసులో పెట్టుకుని అలాగ ఉంచుకుంటే మనకి మన జీవితాన్ని చింపేసేటటువంటి స్థితికి అది తీసుకెళ్ళిపోతుంది. చింత అనేటటువంటిది మానవ జీవితానికండి మరి ఒక చూపులాగా అది ఒక రకమైనటువంటి జీవితానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కండి మనల్ని నెట్టేస్తుంది. ఆదుర్ద అండి. ఈ చింత ఉన్నటువంటి పక్కనే ఆదుర్ద ఉంటుంది, కంగారు ఉంటుంది, భయం ఉంటుంది. ఇవన్నీ తీసుకొస్తూ ఉంటాయండి దీన్ని. అయితే దేవుని బిడ్డలారా, చింత అనేటటువంటిది మానవుడికండి అనేక రకాలైనటువంటి
మాటల వల్ల చింత వస్తుంది, మనం తీసుకునేటటువంటి నిర్ణయాలను బట్టి వస్తుంది, మనం చేసే పనులను బట్టి వస్తుంది, రకరకాలుగా చింత కలుగుతుందండి. కానీ మన భారం అంతా ఎవరి మీద మోపాలి? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. అయితే కొన్నిసార్లు అండి మనం దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త చూడండి, 10వ అధ్యాయం 19వ వాక్యం చదువుతారా? వారు మిమ్మును అప్పగించినప్పుడు, మత్తయి సువార్త 10:19 అండి. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము. చూడండి, నేను తప్పు చెప్పాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 6:25. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి అని మీ ప్రాణమును గుర్చైన. సరేండి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మనము చింతపడకూడదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వాక్యంలో ఉందండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందాం అనేటటువంటి చింత అనేటటువంటిది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ప్రభువుని మనల్ని పోషించిన వాడు, ఇన్ని సంవత్సరాలు మనకు సహాయం చేసిన వాడు. దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు. మనుషులైతే పరిస్థితులను బట్టి నిర్ణయాలు మార్చుకుంటారు, కానీ మన ప్రభువుని ఎప్పుడూ కూడా మన ఎడల దయగలిగి ఉంటాడు. ఒకవేళ మీ గృహాలకండి పెద్ద పెద్ద వాళ్ళు, మీరు ఒకవేళ మీ గృహాలకు రావాలని కోరుకుంటారు. ఈ లోకంలో పెద్దవాళ్ళు, బాగా స్థితిమంతులు లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళు మీ ఇంటికి రావాలని కోరుకుంటారు. ఒకవేళ ప్రధానమంత్రి రావాలని కోరుకుంటారు, లేకపోతే ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటారు. ఒకవేళ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నుండి మన గృహాలకి వారు మనం పిలిచినా రాకపోయినా దేవుడు మన ఇంటికి మాత్రం వస్తాడు. ఎందుకంటే వాళ్ళు మనం పిలిచినా రావటానికంటే వాళ్ళకి వీలు పడకపోవచ్చు. వాళ్ళు రావాలంటే చాలా మరి వాళ్ళకి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అలాగని మరి రావట్లేదు అనుకోక్కర్లేదండి. కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఒకవేళ మన గృహాలకండి రాకపోయినా సరే, మనం పిలిచినా రాకపోయినా సరే, మనం పిలవగానే వచ్చేవాడు ప్రభు వస్తాడు. ఈ సృష్టికర్త అండి మన గృహాలకు వస్తాడు. మనం ఏ రకమైనటువంటి చింతలో చివుకులో ఉన్నా, ప్రభు నేను ఈ రకమైనటువంటి ఇబ్బందిలో ఉన్నానంటే ఆయన మన ఇంటికి వస్తాడు. ఈ సృష్టికి శిల్పకారుడు మన ఇంటికి వస్తాడు. మనం అనుకుంటాం, నేను గొప్పవాడిని కాదు కదా, గొప్పదాన్ని కాదు కదా, అందుకు మా ఇంటికి గొప్పవాళ్ళు రావట్లేదు అనుకోవచ్చు. కానండి ఈ సృష్టికర్త వస్తాడు. ఎవరు రాపోయినా, ఎవరు వచ్చినా సరే ప్రభు మన గృహానికి వస్తాడు ఆయన పిలుచుకుంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సృష్టికర్తే ఆయన వస్తాడు. ఇంకా ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? మనం అర్థం చేసుకోవాలండి. కొన్నిసార్లు మరి మంచి బుద్ధి కలిగినటువంటి వారికి కూడా చింత వస్తుంది, చెడ్డ బుద్ధి కలిగిన వారికి కూడా చింత వస్తుంది. ఒక సందర్భం చెబుతాను. ఒక దేశంలో రాజుగారి పుట్టినరోజు జరుగుతుందండి. ఒక దేశంలో రాజుగారి పుట్టినరోజు జరుగుతుంది.
రాజుగారు పుట్టినరోజు జరుగుతుంటే మరి రేపటి దినాన్ని ఈ రోజుని అంటే ముందు రోజునే చాటింపు వేశారు. రేపటి రోజుని రాజుగారి పుట్టినరోజు, మీరు ఎవరైనా రాజుగారిని కలుసుకోవాలనుకున్నప్పుడు ఆయనకి బర్త్డే విషయం చెప్పొచ్చు మీరు అని చాటింపు వేశారు. చాటింపు వేస్తే ఆ రోజు రానే వచ్చింది. ఆ తెల్లారండి పుట్టినరోజుని ముందుగా తెలియపరిచినట్టుగానే వచ్చింది. ఆ రోజు రానే వచ్చింది. అయితే స్థితిమంతులు మంచి మంచి గిఫ్ట్లు అవి కొనుక్కునండి మంచి మంచి గిఫ్ట్లు అవి కొనుక్కుని రాజుగారికి పట్టుకెళ్ళి ఇస్తున్నారు. ఒక ఆయన పాపం పేదవాడు రాజుగారికి ఏదో ఇవ్వాలి కానీ పాపం ఏదోటి గిఫ్ట్ కొనివ్వాలనుకున్నాడు కానండి, ఆ గిఫ్ట్ కొనడానికి ఆయన దగ్గర ఏమీ కూడా లేదండి. పాపం కనీసం ఒక 100 రూపాయలు పెట్టి ఏదైనా చిన్న గిఫ్ట్ అయినా ఇద్దామంటే ఆ 100 రూపాయలు కూడా ఆయన దగ్గర లేవండి. దేవుని బిడ్డలారా, ఆయనకి బాధ వేసిందండి, ఆయనకి చింత కలిగింది. ఎందుకంటే అందరూ చాలామంది ఆయనకి రాజుగారికి పట్టుకెళ్ళి గిఫ్ట్ ఇచ్చి ఆ బర్త్డే విషయం చెబుతున్నారు. నేను ఇవ్వాలనుకుంటే నా దగ్గర ఏమీ లేదు. తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి శుభ్రమైనటువంటి వస్త్రాలు కూడా నా దగ్గర లేవు. అని కొంచెం ఇబ్బంది పడుతున్నాడు పాపం, అంటే బాధపడుతున్నాడు. ఈ బాధపడుతున్నటువంటి టైంలో ఒక ఆలోచన వచ్చిందండి. ఆయన చింతపడుతున్నాడు కానీ ఆయన చింతకంటే కొంచెం కారణం ఉంది. అంటే రాజుగారికి ఏదోటి ఇవ్వాలి. కొంతమందికి ఎప్పుడూ కూడా మరి ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి, ఏదైనా పెట్టాలి అనే మంచి మనసు ఉంటుందండి కొంతమందికి. అంతేగాని మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అనే మనసు వాళ్ళకే చింత ఉంటుందండి. వాళ్ళకి కూడా చింత ఉంటుంది. కొంతమందికి మనసు ఎలా ఉంటుందంటే మా ఇంటికి వస్తే ఏం పట్టుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావని, ఆ రకంగా కూడా వాళ్ళకి చింత ఉంటుంది. అయితే ఈయన చింతపడుతున్నాడు బాబు. అందరూ పట్టుకెళ్తున్నారు, నేను కూడా ఏదైనా రాజుగారికి ఇవ్వాలనుకుంటే ఇవ్వటానికి ఏ రకంగా కూడా ఆలోచించాడు కానండి. పాపం ఆయన చెయ్య అందలేదు. బాబు చెయ్యి అందకపోతే చూశాడు. ఆయన ఇంటి పక్కనండి ఆ చిన్న ఇల్లు, ఆ ఇంటి పక్కన ఆనపకాయ పోదెట్టుకున్నాడు. ఆ ఆనపకాయ పోదికి ఆనపకాయ కాసిందండి. ఆనపకాయ కాస్తే మరి ఇంకా నా చేతిలో ఇదే ఉంది కదా అని ప్రేమగా ఆ ఆనపకాయని సంచిలో పెట్టుకుని ఇదే నా దగ్గర ఉంది కాబట్టి ఇదే పట్టుకెళ్ళి ఇస్తానని ప్రేమపూర్వకంగా మరి ఆ ఆనపకాయ కోసుకునండి. ఆ ఆనపకాయ పట్టుకుని ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళండి. అయ్యా, నేను చాలా పేదవాడిని, నా దగ్గర ఏమీ లేదు. అయితే మీకు ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని వచ్చాను. ఇదిగో నా యొక్క దగ్గర ఈ ఆనపకాయ ఉంది అని ప్రేమపూర్వకంగా ఆ ఆనపకాయ ఇస్తే రాజుగారు తీసుకునండి. రాజుగారు తీసుకుని ప్రేమగా ఇచ్చేవారిని తీసుకునండి. ఆ పక్కన డ్రాయర్ మీద పెట్టి ఆయనకి మరొక ఆయన ఏం చేశాడంటే బంగారం గొలుసు ఇచ్చాడండి. బంగారం గొలుసు ఇస్తే ఆ గొలుసు తీసి ఏం చేశాడంటే, నాయనా ఇది పట్టుకెళ్ళి నువ్వు అని ఆ బంగారం గొలుసు అండి ఈ ఆనవగా ఇచ్చిన ఆయనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన సంతోషంతో ఏంటంటే మరి ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద స్వరంతో అందరికి వినపడేలాగండి, అందరికి వినపడేలాగా నాకు రాజుగారు బంగారం గొలుసు ఇచ్చారు, ఇదిగో చూడండి అని ఆ ఇంటి పక్క ఆయనకి వాళ్ళకి చూపించాడండి. సంతోషం పట్టలేక చూపించాడు.
అప్పుడు ఆ పక్క ఆయన అడిగాడండి, మరి నువ్వు ఏమి ఇచ్చావు, మరి ఏం పట్టుకెళ్ళావు ఏంటంటే, నా దగ్గర ఏముందండి, ఈ పెరట్లో కాసిన ఆనపకాయ పట్టుకెళ్ళి ఇస్తే రాజుగారు గొలుసు ఇచ్చారంటే, ఈ పక్క ఆయనకండి ఆలోచన స్టార్ట్ అయిపోయింది. ఒక చిన్న ఆనపకాయ పట్టుకెళ్ళి ఇస్తేనే ఈ 2 కాసులు ఇంకా మరి ఎక్కువ తక్కువ ఉన్నటువంటి బంగారం ఇచ్చాడు రాజుగారు. నేను ఆయన భార్య మెడలో హారం ఉందండి, ఈ హారం పట్టుకెళ్ళి ఇస్తే ఇంకా ఎక్కువ నాకు ఇస్తాడు రాజుగారు. ఆనపకాయకి బంగారం కొలిసిస్తే నా భార్య మెడలో ఉన్నటువంటి హారం పట్టుకెళ్ళి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఇస్తే నాకు ఇంకా గట్టి పెద్ద బహుమానం, ఏ వడ్లానమో లేకపోతే ఏ పెద్ద 200 కాసులు 200 150 కాసులు బంగారం కలిగింది ఏదో పెద్ద ఇచ్చేస్తాడు అని. అంటే ఆయనకేమో ఇతరులకి పెట్టాలనే చింతండి, ఈయన చింత ఎలా ఉందో చూడండి, గమనించండి, మీరు ఏది సత్యమో గమనించండి. అయితే ఆ భార్యని అడిగి, ఆ భార్య ఇలా జరిగిందంటే ఎంత ఆవిడ కూడా మీరు తొందరగా వెళ్ళండి మళ్ళా అని ఆవిడ కూడా గబాబా హారం తీసండి వీళ్ళకి ఇచ్చి అప్పుడు రాజుగారి దగ్గరికి పట్టుకెళ్తే, ఏమండి హ్యాపీ బర్త్డే టు రాజుగారు అని చెప్పాడు. తెలుగులో కొంచెం చెప్పాడు, ఇంగ్లీష్లో కొంచెం చెప్పాడండి. అప్పుడు రాజుగారు హారం తీసుకున్నారు. హారం తీసుకునండి వెంటనే ఆనపకాయని చూశాడండి రాజుగారు. ఆనపకాయని చూసి, నాయనా దీని విలువ చాలా విలువైంది, ఇది ప్రేమపూర్వకంగా ఒక ఆయన పట్టుకొచ్చి ఇచ్చాడు, అందుకని ఆ హారం తీసుకునండి ఆ ఆనపకాయ ఆయన చేతిలో పెట్టాడు, ఇది పట్టుకెళ్ళి జాగ్రత్తగా వండుకు తిను. దేవుని బిడ్డలారా, కొన్ని చింతల కంటే రీజన్ ఉంటుంది, కానీ కొన్ని చింతలు మనల్ని నష్టపరిచేస్తాయి. రాజుగారికి ఏదైనా ఇవ్వాలి, నా దగ్గర ఏమీ లేదనేటటువంటి ఆయన చింత కంటే కొంత న్యాయం ఉంది, కానీ ఈయన చింతకి న్యాయం ఉన్నట్టుగా మరి మీకు కనపడుతుందేమో ఆలోచించండి. కొంతమంది ఉద్దేశం ఏంటంటేనండి, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అప్పుడు న్యాయంగా ఆలోచించి చింతపడేటటువంటి వాడికి బంగారం గొలుసు వచ్చిందండి, హారం పట్టుకెళ్ళిన ఆయనకి ఆనపకాయ వచ్చిందండి. అంటే ఈయన ఏమనుకున్నాడు, ఇంకా ఎక్కువ చిన్నదానికి ఎంత బహుమానం ఇచ్చాడు, ఇంకా పెద్దది ఇస్తాడని. అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరండి, దేవుని ఆలోచనలు వేరండి. మనం ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించడు. ఆయన న్యాయాధిపతైనా దేవుడు, గొప్ప దేవుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడండి. అందుకు కాబట్టి తప్పనిసరిగానండి ఏమి తినాలి, ఏమి త్రాగాలి అనేటటువంటి ఆలోచన మానవులం కాబట్టి అండి ఏదో సమయంలో కలుగుతుంది, కానీ దాన్నే మనసులో పెట్టుకునండి జీవితాన్ని మీరు చిదిపేసుకోకండి. చింత అనేది జీవితాన్ని చిదిపేస్తుంది. ఆఖరికి చింత కనుక మీరు అలాగ మనసులో పెట్టుకున్నట్లయితే అది ప్రాణం మీద కూడా తీసుకొస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అన్నాడంటే, మరి వీటి విషయంలో చింతపడొద్దు అన్నాడు. మళ్ళా ఇంకో విషయం ఏంటంటేనండి, దేవుడు ఈ దినాన్ని మనకు సహాయం చేసాడు అనుకోండి, ఏమీ లోటు లేకుండాను, మళ్ళీ రేపు గురించి అండి, ఎల్లుండి గురించి, ఎప్పుడో 4-5 సంవత్సరాలకి జరగబోయే కార్యక్రమాల గురించి కూడా ఆలోచిస్తామన్నమాట. అసలు ప్రభు యొక్క వాక్యం చెబుతుందంటే రేపటిని గురించి కూడా చింతపడొద్దు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వాక్యం చదవండి. దేవుని యొక్క వాక్యం చూడండి, మీరు చదవండి, బాగాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వాక్యం చదువుతున్నారు, మళ్ళీ చదవమ్మా. రేపటిని గురించి కూడా చింతపడొద్దు అన్నాడు. ఎప్పుడో 4-5 సంవత్సరాలకి
లేదా 5-6 సంవత్సరాలకు జరిగేటటువంటి ఓ 10-15 సంవత్సరాలకు జరిగే విధానాలు కూడా ఇప్పుడండి ఏం చేయాలి అని ఆలోచిస్తామండి. ప్రభు యొక్క వాక్యం సెలవుస్తుందంటే ఈ రోజే మన రోజండి. ప్రభు యొక్క వాక్యం నీవును ఈ నీ దినమందన్నాడు వాక్యంలో. ఈ రోజే మన రోజండి. నీవును ఈ నీ దినమందు సమాధాన సంగతులు తెలుసుకున్నట్లయితే నీకెంతో మేలన్నాడు. అందుకు ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే రేపటిని గురించి కూడా ఆలోచించొద్దంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడో 2022లో గురించి ఆలోచిస్తాం, 2023లో గురించి ఆలోచిస్తాం, 2024లో గురించి ఆలోచిస్తామండి. ఇలాగ ఆలోచించటం వల్ల మానవ జీవితానికి ఆయాసం తప్పండి. మన ఆలోచనలన్నీ కూడా దేవుడికి నచ్చని ఆలోచనలన్నీ కూడా ఏమవుతాయంటే ఆయాసం తీసుకొస్తాయండి, దుఃఖం తీసుకొస్తాయి, బాధ తీసుకొస్తాయండి, యాదన తీసుకొస్తాయండి, మొయ్యలేనటువంటి బరువుని అవి మోపేస్తూ ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నామండి. దేవుని బిడలుగా మనము దేవుడు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. దేవుడు ఉపకారం చేసేవాడు ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు కాపాడిన వాడు దేవుడండి. ఆయన నమ్ముకుందాం. ఆయన పూర్తిగా మనం ఏం చేయాలి? ఆధారపడదాం. నీతిగా బతకడానికి ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేసుకుందాం. నీతిమంతులు ఆశించినదంటే వారికి ఏమవుతుందంట? దొరుకుతుందంట. నీతిమంతులు అంటే మనం చాలామంది ఏదో దాన ధర్మాలు చేసేవాళ్ళు, 10 మందిని పిలిచి వాళ్ళకి ఏయో కొంత వస్త్రాలు కొనిచ్చేటట్టు ఏళ్ళు నీతిమంతులని వాక్యం చెప్పట్లేదు. ఒకవేళ దాని ద్వారా కనుక ఒకవేళ దాన ధర్మాల వల్లే నీతిమంతులుగా తీర్చబడితే మరి పేదవాడు ఎలా నీతిమంతుడు అవుతాడు? ఆ పూట గడుపుకునే వాళ్ళండి ఎవరికేం చేయలేరు కదా, వాళ్ళకు మరి నీతి ఎలా వస్తుంది? దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే ఈ దాన ధర్మాలు చేయొద్దు లేదా ఎవరికి ఏం పెట్టవద్దని నా ఉద్దేశం కాదు కానండి, దానివల్ల నీకు నీతి ఏమి రాదండి. ఒకవేళ దాన ధర్మాలు లేకపోతే ఇటువంటి ఏవో చేయటం వల్ల, పుణ్యకార్యాలు చేయటం వల్ల నీతి వస్తే మరి ఎవరికి ఏం పెట్టలేనటువంటి భేదవాడు ఉంటాడు, మరి అతనికి నీతి ఎలా వస్తుంది? కానీ వాక్యం చెబుతుందంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. అంటే దేవుణ్ణి మనం నమ్ముకొని దేవుడు చెప్పినట్టుగా చేయటమే మనం నీతిమంతులుగా తీర్చబడతామండి. మరి బైబిల్లో ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. లాజరు ఉన్నాడు, ఆయన ఉండటానికి గృహం లేదు, తినడానికి తిండి లేదండి, వేసుకోవడానికి వస్త్రాలు లేవు. వాక్యంలో దరిద్రుడని ఉంది. మరి అతనికి నీతి ఎలా వస్తుంది? అయితే ఎవరిని నమ్ముకున్నాడు? దేవుణ్ణి నమ్ముకున్నాడు. అంటే దేవుణ్ణి నమ్మటం వల్లే మనం నీతిమంతులుగా అవుతామండి. దేవుడు చెప్పినట్టుగా చేయటం వల్లే నీతిమంతులు అవుతాం. అలాగని ఎవరైనా ఇతరులకి పేదవాళ్ళకి కానీ చేయందిస్తున్నారు లేకపోతే కొంత వాళ్ళకి సహాయం చేస్తున్నారంటే దానికి వ్యతిరేకం కాదండి. నేను చెయ్యండి, తప్పనిసరిగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. కానీ దాని ద్వారా మాత్రం మీకు నీతి రాదు. వాక్యం చదివించినటువంటి మాట ఏంటంటే అబ్రహాముకి ఎలా వచ్చిందన్నాడు నీతి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతి. అంటే ఆయన నమ్ముకోవటం వల్లే మనకు నీతి వస్తుంది. ఆయన నమ్ముకుని ఆయన అనుసరించటం వల్ల, ఆయన అడుగుజాడలేదు నడటం వల్లే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన రక్తం మన మీద పట్టడం వల్ల, మారు మనసు రక్షణ పొందటం వల్లే మనం నీతిమంతులుగా దేవుడు మనల్ని గుర్తించున్నాడు.
ఈ లోకంలో ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దాన ధర్మాల వల్లే ఆ యొక్క పుణ్య ఆ యొక్క నీతి వస్తే మరి ఈ బక్కోడి సంగతి ఏంటి? మరి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆయన నమ్ముకోవటం వల్ల ఆయన యొక్క ఆజ్ఞలు మనం నెరవేర్చుట ద్వారా, ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఆయన న్యాయ విధులను, ఆయన ధర్మ విధులను మనం అనుసరించడం ద్వారా మనకేమొస్తుందండి? నీతి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మరి సమస్తం కూడా కొన్ని సార్లండి మనకు మేలు కలుగుతుంది, ఉపకారం కలుగుతుంది. అన్ని విషయాల్లో ప్రభువుని మనకు సహాయం చేస్తూ ఉంటాడు, మేలు చేస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో నుండి ప్రభు మనకు ఉపకారం చేస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో ప్రభు అంటే మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మనం గమనించుకోవాలండి. కొన్నిసార్లు మరి మనము ఎవరికి కొన్నిసార్లు ఏంటంటేనండి కొన్ని ప్రదేశాల్లోకి మనం వెళ్ళవలసి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న వాళ్ళండి ఇదిలో లాగుతారు. కొన్ని ప్రదేశాల్లో కంటే మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు మరి అక్కడ ఏం సమాధానం చెప్పాలి, అక్కడ ఎలా మాట్లాడాలి అని మనం ప్రభు అంటాడు, మీరు ముందుగా ఏం ఆలోచించకండి. ఒకవేళ ఈ లోకంలో నుండి కొంతమందికి 10 మంది ఉండకపోవచ్చు కానండి, మనకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి అనేటటువంటిది ఆలోచించక్కర్లేదు అన్నాడు. దాని గురించి చింతపడొద్దు అన్నాడు. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. ఎలాగ మాట్లాడాలి, ఏంటి, ఏమి చెప్పాలి అని సరండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, వాళ్ళ దగ్గర మనం మాట్లాడగలమా లేదా అనేటటువంటిది ముందుగా మనం చింతపడక్కర్లేదు. మీరేమి చెప్పవలెనో ఆ గడియలోనేనండి, అప్పటికప్పుడే దేవుడు మనకి ఆ జ్ఞానం ఇస్తాడంటే. సరే, ఎందుకంటే మన కూడా ఎవరో రారు, కానీ ఎవరు వస్తారు? మన కూడాను దేవుడు వస్తాడు. ఏమి చెప్పాలి, ఎలా మాట్లాడాలని మీరు ముందుగా ఓ ప్లాన్లు ఏమి. కొంతమంది ఏం చేస్తారంటే లోకస్తులు అయితే ప్లాన్లు వేసుకుంటారు, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి. కానీ ప్రభు బిడ్డలమైన మనం అంటే ఆ గడియలోనే నీకు ఎలాగ న్యాయమైనటువంటి మాటలు మాట్లాడాలో ఆ గడియలోనే, ఆ సమయం, ఆ గడి అంటే ఆ సమయంలోనే దేవుడు నీకు ఆలోచన కలుగజేస్తాడు. అందుకే ఆయనకి ఏం పేరు? ఆయనకి ఏం పేరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంటే. ఆలోచనకర్త అంటే మనకి మంచి మంచి ఆలోచనలన్నీ కూడా ఆయన వల్లే మనకి కలుగుతాయండి. చెడ్డ ఆలోచనలన్నీ కూడా ఎవరి వల్ల కలుగుతాయి? సైతాను వల్ల కలుగుతాయి. మంచి ఆలోచనలన్నీ ఆయన వల్ల కలుగుతాయి. అందుకే ముందుగా ఏం చెప్పాలా, ఏం మాట్లాడాలనేటటువంటిది మరి ఏమి చేయక్కర్లేదు. ఒకవేళ మనం చింతపడుతున్నాం అనుకోండి, చింతపడటం వల్ల అండి నష్టమే కానివ్వండి, లాభం ఏమీ లేదండి. ఒకవేళ ఎవరైనా పొట్టుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఒక 4 అడుగులు మనిషి ఉన్నాడు అనుకోండి, కొంతమంది 60 సంవత్సరాలు వచ్చినా 4 అడుగులే ఉంటారు. ఒక 60-70 సంవత్సరాలు వచ్చినా 4 అడుగులు, 3.5 అడుగులు ఉన్నవాళ్ళు ఉంటారు. ఒకవేళ 4 అడుగులు ఉన్నటువంటి ఆయన ఒక సంవత్సరం పాటు అండి చింతపడ్డాడు అనుకోండి, నేను 4 అడుగులే ఉన్నాను, 4 పొడుగాయని చూసి అలా పొడుగ్గా లేనని చింతపడ్డాడు అనుకోండి, ఒక 4 సంవత్సరాలు లేదా సంవత్సరం చింతపడ్డాడు అనుకోండి, ఒక జాన్ పెరుగుతాడా? ఒకవేళ బాగా పొడుగ్గా ఉన్న ఆయన అన్నాడు అనుకోండి, నేను పొట్టుగా అయితే బాగుండు, కొంచెం పొడుగ్గా ఉన్నాను బాగాను, అందరికంటే కొంచెం పొట్టుగా ఉంటే బాగుండని ఒక 10 సంవత్సరాలు చింతపడ్డాడు అనుకోండి,
జాన్ పుట్టవుతాడా? అందుకే వాక్యం ఏం చెబుతుందంటే, మీరు చింతించుట వల్ల మీరు మూరుడు ఎక్కువ చేసుకోలేరు అంటాడు. చూడండి వాక్యం కూడా చూడండి, లోకాసువార్త 12:20 చదవండి. లోకాసువార్త 12:25 వాక్యం చదవండి. లోకాసువార్త 12:20. మరియు మీలో ఎవరు చింతించుట వలన చూసారండి. మన చదవమ్మా, లోకాసువార్త 12:25. మరియు మీలో ఎవడను చింతించుట వలన తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోలేడేంటండి. అంటే పొట్టుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చింతించుట వల్ల ఒక మూర, అప్పుడప్పుడు మీరు పువ్వులు కొనే వాళ్ళకి తెలుస్తాయండి, మూరని అలా మూరతో కొలిసండి ఇస్తూ ఉంటారు. మూర పూలు కూడా అమ్మేవాళ్ళు కూడా కొంతమంది అప్పుడప్పుడు మరి సైకిల్ మీద పూలు అట్టుకొచ్చి మూర ఎంత ఖరీదండి, మూర ఎంత ఖరీదండి, మళ్ళీ పూలండి అని అమ్ముతూ ఉంటారు. మూరండి. దేవుని బిడ్డలారా, మూరుడు ఎక్కువగా చేసుకోలేడండి. అంటే చింతించడం వల్ల నష్టమే ఉంది కానండి దానివల్ల పెద్ద లాభం లేదు. అయితే మరి చూడండి, కొన్నిసార్లు అండి ప్రభువును కూడా నీకు చింత లేదా అనేటటువంటి మనుషులు ఉన్నారు. ఒకసారి మరి శిష్యులు వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క నావకాన్ని తుఫాను పట్టినప్పుడు అండి, దేవుడు ఆయన తుఫాను ఆ యొక్క అలలకండి కాముగా ఉన్నాడు. కాముగా ఉన్నప్పుడు ఏమన్నాడంటే ఆ శిష్యులు అన్నారు, నాయనా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. అంటే దేవుణ్ణే ప్రశ్నించే లోకం అండి ఈ లోకం. ఆయన ఎంతో ప్రేమగా ఉంటాడు, దయగా ఉంటాడు. చాలా మన పట్ల ఎంత ప్రేమ అంటే ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణ చివరి బొట్టు వరకు కూడా ఆయన ఇంత కార్యక్రమం చేస్తే లోకం ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఆయనకి చింత లేదా అనేటువంటి ప్రశ్న అండి ఈ రోజున కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ ఆయన ప్రశ్నించే అర్హత కానీ ఆయన్ని మనం ఇలాగ ప్రభు అని చెప్పే విధానం కానివ్వండి మనం అర్హులము కాదండి. ఆయన ఏం చేసినా ఏం చేస్తాడు, మన మేలు కోసమే చేస్తాడు. ఆయన ఏం చేసినా ప్రభు అంటే మన ఉపకారం కోసమే చేస్తాడు. ఒకసారి ప్రభు అంటే మార్తా మరియల ఇంటికి వచ్చాడు. మార్తా మరియల ఇంటికి వచ్చినప్పుడు మరి అండి ప్రభు రాక వచ్చాడు మన ఇంటికని ఆయన చెప్పే మాటలు వినాలి, ఆయన మళ్ళా మనకి సారిసారికి దొరకడని మరి ఏం చేసిందంటే ఆయన పాదాల దగ్గర కూర్చుంది. కానీ మార్త మాత్రం ఏం చేస్తుందంటే ఆ పని ఈ పని తడుముకుంటుంది. ఆ పని ఈ పని తడుముకున్నటువంటి ఈ మార్త మరీ గురించి ఏం చెబుతుందంటే ప్రభువుకి, నాయన నేను ఇన్ని పనుల మీద ఉన్నాను, ఆవిడేమో నీ పాదాల దగ్గర కూర్చుంది. మరి అంటే ఒక నేరం కింద యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చునండి ఆయన చెప్పే మాటలు వింటం అనేటటువంటిది మార్త అండి మరియ మీద ఒక నేరం కింద మోపుతుంది. చూడండి లోకాసువార్త 10:40 వాక్యం చదవండి. లోకాసువార్త 10:40 వాక్యం చదవండి. మార్త విస్తారమైనటువంటి పని పెట్టుకున్నది చేత తొందరపడి ప్రభువా చూసారండి, ఆవిడ ఒంటరిగా పనిచేస్తుందంటండి. అసలు ఆ టైంలో పని చేయమని ఎవరు చెప్పారు? తర్వాత యేసుప్రభు ఉంటాడా, వెళ్ళిపోతాడు.
ఆ కొంచెంసేపు నుండి ఆ మరీలాగా ఆవిడ కూడా ప్రభు దగ్గర కూర్చుంటే ఎంత ఆశీర్వాదం కలుగునండి. కొంతమంది పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పని చేస్తారు కానీ ఆ పని ఏమీ తెమలదు. గంటలో చేయవలసినటువంటి పని అంటే కొంతమంది 4 గంటలు చేస్తారు. కొంతమంది 4 గంటల్లో అవ్వవలసిన పని అంటే గంటలోనే చేసేస్తారు. అంటే చురుకండి, చురుకుదనాన్ని బట్టి ఉంటాయి ఇవి. ఎబ్రీ స్త్రీలు అంటండి చురుకైన వారంటండి. మనుషులకి చురుకుదనం కూడా గొప్ప భాగ్యం అన్నాడు. చురుగ్గా ఉండాలి. కొన్ని జంతువులను కొన్ని విషయాల్లో మనం జంతువులను కూడా చూసండి నేర్చుకోమన్నాడు. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని జంతువులను చూసి నేర్చుకోమన్నాడండి. అసలు మనల్ని చూసి జంతువులు నేర్చుకోవాల్సింది. తర్వాత ఈ సృష్టిలో కలిగినటువంటి మార్పు వల్ల, ఆదాములు చేసినటువంటి పొరపాటు వల్ల జంతువులను చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయండి. సామెతల గ్రంథంలో ఏమన్నాడు? సోమరి చీమల యొద్దకు వెళ్ళు. సరేండి, సోమరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంట? చీమల దగ్గరికి వెళ్ళాలి. మీరు బైబిల్ చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా చదవాలి. సోమరి అక్కడ ఆఫ్ చేయాలండి. చీమల యొద్దకు వెళ్ళు అని ఒక ఆయన ఏం చేసాడంటే మొత్తం కలిపి చదివేసాడండి. మొత్తం అంతా కలిపి చదివేసేసి సోమరి చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. అసలే ఏదైనా సోమరుడు అయితే మళ్ళీ సోమర సేవల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? అక్కడ ఆకాలి. అక్కడ వాక్యంలో కూడా కామ పెట్టారండి. సోమరి అక్కడ ఆగి సేమల వద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టు. అది అలా కాకుండా కామ ఏం చేసాడంటే తీసేసండి సోమరి సేమల దగ్గరికి వెళ్ళండి అంటారు అని చదివేసాడు. అంటే చీమలు కూడానండి ఒకదాని ఒకటి చక్కగా వాడి నడక పరిస్థితులండి. ఆ చీమల్లో కూడానండి రాణి పెద్ద చీమ ఉంటుంది, రాణి చీమ ఉంటుంది. లేదా రాజుగారి చీమల్లో పెద్దవి ఉంటాయి. అంటే వాళ్ళకి అధిపతులు మాట. ఆ ఏ చీమండి ముందు వెళ్తుంది, నువ్వు వెళ్ళి గడగా నేను వెళ్తావేంటి అనుకోకుండా వెనకాలే ఏం చేస్తాయండి వెళ్తూ ఉంటాయి. అలాగే చీమలు మరి చురుగ్గా ఉంటాయని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తా ఉన్నాం. అలాగే గొర్రె అండి, గొర్రె ఏం చేస్తుంది? ఏదైనా తినేటప్పుడు అండి, ఏదైనా తిన్న తర్వాత నెమరేసుకుంటుంది. ఏదైనా ఆ యొక్క కాపరి ఆ గొర్రెలండి పచ్చిక బయళ్ళ దగ్గరికి, పచ్చిక బీడుల దగ్గరికి తోలుకెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే గబగబా తింటుంది. తిన్న తర్వాత అది సమయం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటేనండి అది నెమరేసుకుంటుంది బట్టి. అంటే తిన్న ఆహారాన్ని మనం ఏం చేస్తుంది సులువుగా అరగటానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి సౌకర్యం నెమరేసుకుంటుంది బట్టి. ఎందుకంటే మనం ఏం చేస్తామండి, ఏదైనా చెట్టు కాడికి కానీ ఏదైనా దగ్గరికి వెళ్ళినప్పుడు అండి మనం సంచెట్టుకి వెళ్తాం. సంచెట్టుకి వెళ్ళండి అందులో కోసుకుని ఇంటికి తెచ్చుకునండి అవకాశంగా. మరి వాటికి ఆ సౌకర్యం లేదు కదండి. మరి గొర్రెకి సంచెట్టుకి వెళ్ళి కోసుకునే అంత కార్యక్రమం ఎక్కడ ఉంది? అది సంచో లేకపోతే బ్యాగో లేదా పొట్టో తట్టో మనం పట్టుకెళ్ళండి. అవి ఏం చేసుకుంటాం? కోసండి అందులో. ఒకవేళ అక్కడ మనం తిన్నంత తిని మళ్ళీ మిగతా సంచిలో తెచ్చుకుంటాం. కానీ గొర్రెకి మరి ఈ జంతువులకండి అటువంటి సంచినట్టుకెళ్ళి అందులో కోసుకుని తెచ్చుకునే అంత సౌకర్యాలు వాటికి లేవు. కాబట్టి అండి మేత తినేటప్పుడు అండి చాలినంత మేత గబగబా తినేస్తుంది గొర్రెని. ఆ తర్వాత మరి కాపరి మేత లేని కాడ ప్రదేశం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే అది సావకాశం ఏం చేస్తుంది? నెమరేస్తుంది. గొర్రె కొన్ని జంతువులు అంటే నెమరేస్తాయి కానివ్వండి, కొన్ని జంతువులు నెమరు వేయదండి. దేవుని బిడ్డలారా, అలాగే కొన్ని విషయాల్లోనండి జంతువులు
ఇక్కడ వాక్యం చూడండి, మనం తప్పనిసరిగా రండి మరి ఈవిడ చింతపడుతుంది. యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు ఇంట్లోనే ఉన్నాడు, యేసుప్రభు దగ్గరే ఉన్నాడు. యేసుప్రభు ఏం చెప్తాడో ఆ మాటలు వినాలని మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో దొరకడనేటటువంటి ఆతులతోటండి మరి ఏం చేసిందంటే దేవుడు పాదాల దగ్గర కూర్చుంది. ఈవిడేమో ఈ పని ఆ పని. అసలు యేసు ప్రభు దొరికిన తర్వాత కూడా ఆవిడ అలాంటి పనులు పెట్టుకుని చింతపడుతుందంటే ఆవిడ చింతకి ఏమాత్రం న్యాయము లేదండి. మరలా ఏం చేస్తుందంటేనండి, ప్రభువా నా సహోదరుని నన్ను వదిలేసి నీ దగ్గర కూర్చుని నాకు ఈ పని భారం అంతా కూడా నా మీద మోపేసింది అన్నట్టుగా మాట్లాడుతుంది. అసలు యేసు ప్రభు ఇంటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు దగ్గర మరీలాగా కూర్చోపోవటం మార్తకు తప్పండి. మళ్ళా మంచిని నేర్చుకున్నటువంటి మరీ మీద ఏం చేస్తుంది, నిందలేస్తుందండి. అవమానకరంగా మాట్లాడుతుంది, తక్కువ చేసి మాట్లాడుతుంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు, ఎవరు చేసిన పని మంచిదన్నాడో చూడండి, ఎవరు చేసిన పని మంచిదన్నాడో చూడండి. లోకాసు సువార్త 10:40 చూడండి, మళ్ళీ చదవండి. అందుకు ప్రభు మార్తా మార్తా నీవనేకమైనటువంటి పనుల గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొనిను. చూసారండి, అంటే మరీ చేసినటువంటి పని మార్తకు నచ్చలేదు కానీ ఎవరికి నచ్చింది, దేవుడికి నచ్చింది. సరే, ఒకవేళ మనుషుల్ని నువ్వు సంతోషపెట్టాలి, మనుషుల్ని నువ్వు ఆనందపరచాలంటే ఈ లోకంలో నీకు కొంతకాలమే సాధ్యపడుతుంది కానీ ఎక్కువ కాలం అది సాధ్యపడదు. మరీ చేసిన పనికండి దేవుడు మెచ్చుకున్నాడు. కానీ దేవుడు మరీ చేసిన పనికి దేవుడు మెచ్చుకున్నాడు కానండి, తన సహోదరి అయినటువంటి మార్త ఏం చేస్తుంది, ఆవిడ చేసిన పని దేవుడికి నచ్చింది కానండి మార్తకి నచ్చలేదు. దేవుడికి నచ్చినటువంటిది మనుషులకు నచ్చదండి, మనుషులకు నచ్చింది దేవుడికి కొంతమందికి నచ్చకపోవచ్చు. అయితే ఎవరికి నచ్చటం మంచిది ఆలోచించండి. ఎవరు మనకి మనల్ని మెచ్చుకోవటం మంచిది, మనుషులా దేవుడు అనేది కూడా ఆలోచించండి. సహోదరే మార్త మరికి సహోదరే, ఒకే తల్లి బిడ్డలు ఇద్దరు కూడా, ఒకే తల్లికి పుట్టినవారు. కానీ మరీ చేసినటువంటిది దేవుడు మెచ్చుకున్నాడు, మార్త చేసినటువంటి దాన్ని పక్కన పెట్టేశాడు. కానీ మార్త ఏం చేస్తుంది, మరీ చేసిన పనికి వంకలేడుతుంది. ఏదో వంకలేని వాళ్ళు ఏంటండి, మీ సామెత చెబుతూ ఉంటారు కదా, వంకలేని వాళ్ళు తర్వాత అది మీదే పూర్తి చేసుకోండి. ఎందుకంటే సామెతలు నాకంటే మీకు ఎక్కువ తెలుసు. దేవుని బిడలారా ఆలోచించండి. మార్త యొక్క చింతకండి ఏ కారణం లేని దానికి కావాలని చింతపడుతుందా. దేవుని బిడలారా ఏ రకమైనటువంటి చింత అయినా సరే ఆ చింత పోవాలంటే మన హృదయంలో నిండండి. ఆ చింత మనకు పోవాలంటే, మరి ఆదుర్ద పోవాలంటేనండి మనం తప్పనిసరిగానండి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి ఆ చింత నుండి పోగొట్టేటటువంటి దేవుడి మీద పూర్తిగా మనం నమ్మకం ఉంచండి. విశ్వాసం ఉంచడం ద్వారా ఆ చింత అండి పోతుంది. నాకు ప్రభు ఉన్నాడు, నేను ఒంటరిగా ఉన్నా సరే
కొంతమంది అందరూ ఉంటారు కానివ్వండి, ఒంటరిగానే ఉన్నట్టు ఉంటారు. కొంతమంది ఎవరో లేకపోయినా సరే అందరూ ఉన్నట్టు ఉంటారు. కానీ ఏంటంటే ఎవరూ లేకపోయినా అందరూ ఉన్నట్టుగా ఉన్నారంటే అది దేవుడి సహాయం. అది నేను ఒంటరిగా ఉండినను నా దగ్గర ఎవరున్నారు? దేవుడు, దేవదూతలు ఉన్నారు అనుకున్నావు అనుకోండి, నీకు ఒంటరితనం ఏముంటుంది? కొంతమంది జనవండి మొత్తం చుట్టూరు కూర్చుంటారు, కానీ ఎవరూ లేనట్టుగా ఉంటారండి. కారణం ఏంటంటే మనుషుల సహాయము వ్యర్థం అన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఒంటరిగా కూర్చున్నా సరే నా దగ్గర దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, నేను ఒంటరిదాన్ని కాదు, ఒంటరివాడిని కాదు అనుకున్నాం అనుకోండి, మనకి చింత రాదు. దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థన ద్వారా ఈ చింత, చివుకు, ఈ బాధలు ఇవన్నీ కూడా నివారణ అవ్వాలంటే కేవలం అండి మనం దేవుడి మీద నమ్మకం ఉంచడం ద్వారా ఆయన మనకు సహాయం నిండాలుగా చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు సహాయం చేసిన వాడు వదిలిపెట్టడు, మేలు చేస్తాడు, సహాయం చేస్తాడని మనం ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా మన చింతలన్నీ కూడా బయటికి పోయి దేవుని యొక్క ధైర్యము, దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే, నువ్వు దేవుడి మీద పూర్తిగా నమ్మకం ఉంచినట్లయితే చింతంతా బయటికి వెళ్ళిపోయి నీకు ధైర్యం వస్తుంది. ఎందుకంటే నీకు బలం వస్తుంది, నీకు శక్తి వస్తుంది. నాకు దేవుడు ఉన్నాడు, నా చెయ్య ఎందరైనా విడిచిపెట్టవచ్చు, కానీ నా చెయ్య యేసు విడిచిపెట్టాడు. ఇన్ని సంవత్సరాల నుంచి నా చెయ్యి ఆయన చెయ్యిలో ఉందనే ధైర్యంగా ఉన్నట్లయితే ఈ చింతంతా పోయిండి మనకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడండి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడండి. దేవుడితో సంబంధం కలిగి ఉండండి, దేవుడికి దగ్గరగా ఉండండి. దేవుడు అన్ని రకాలుగా కూడా నిన్ను ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు, నీకు ఉపకారం చేస్తాడు. నేను ఒక సందర్భం చెప్తున్నానండి. ఏంటంటే మరి ఒక ఆయన పండితుడు అంటే అన్నీ తెలిసిన వారిని ఏమంటారంటే పండితులు అంటారు. అన్ని రకాలు సకల శాస్త్రాలు ఏదో కొనంత తెలిసిన వాళ్ళని పండితులు అంటారు. సకల శాస్త్రాలు తెలిసిన వాళ్ళని పండితులు అంటారు. ఒక ఆయన పండితుడు ఉన్నాడు. ఆయన ఇంట్లో భార్య చెప్పిన మాట వినేది కాదండి. పండితుడే కానీ భార్య మాత్రం చెప్పిన మాట వినకపోవడం వల్ల ఈయన పాపం చింతగా ఉండేవాడు. ఏంటండి, ఈ పండితుడే కానీ కొంత చింతగా ఉండేవాడు. ఉసూరుమంట కూర్చునేవాడు అండి. ఎక్కడ పడితే అక్కడ కొన్ని సందర్భాల్లో ఉసూరుమంట కూర్చునేవాడు. అంటే చింత ఉన్న వాళ్ళు ఎలా కూర్చుంటారంటే వాళ్ళ మొహం అంటే వికారంగా ఉంటుంది, వాళ్ళు తేజస్సుగా ఉండలేరు, వాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో పోయినట్టుగానండి వాళ్ళు బెంగగాను బెదిరిగాను నుండి వాళ్ళు చింతున్నటువంటి వాళ్ళు ముఖంలో కూడా పెద్ద కళగా వాళ్ళు తేజస్గా ఉండరు. వాళ్ళ మాటలు కూడా నండి అన్నీ కూడా అదో రకమైనటువంటి మాటలు వాళ్ళు ఉపయోగిస్తారు. అంటే మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి. అయితే ఈ పండితుడే కానీ ఒక టైంలో ధైర్యంగా ఉంటున్నాడు, కానీ ఒక టైంలో మాత్రము కొంచెం చివుగాను చింతగాను ఉంటున్నాడు. ఎందుకంటే భార్య వల్ల ఇతనికి కొంచెం ఇబ్బంది ఉందండి పండితుడు. అప్పుడు మరి ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఇంచుమించుగా ఒక 18-17 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి శిష్యుడు ఉన్నాడు. ఈ శిష్యుడండి ఈ పండితుడిని గమనించి ఒక రోజుని అడిగాడు, ఏమండి ఏంటి ఇలాగా, మీకు ఏం లోటు? అన్నీ దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, మీరు చదువుకున్నారు, తర్వాత
మీరు పండితులు, అన్ని రకాలుగా కూడా మీకు తెలివితేటలు కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రతిదీ అయినా కూడా మీరు ఇలాగా వాతావరణం ఏంటంటే అప్పుడు నాకు అన్నీ బాగానే ఉన్నాయి కదరా బాబు, కొంచెం మరి భార్య నా మాట ఎందు ఆవిడ నేను ఊడి చెబితే ఊడి చేస్తుంది, అందుకు అది మనసులో బాధ కలిగి అప్పుడప్పుడు నేను అలాగా కొంచెం ఉసూరుమంట కూర్చుంటాను రా బాబు అని వాస్తవం చెప్పాడండి శిష్యుడితో. ఆయన అన్నాడు, కొంతమంది ఏంటంటే ఏదో చెప్పేయాలి ఏదో అనేయాలి అనేటటువంటి మనసు అండి. ఈ మాట అనొచ్చా అనకూడదా అని ఆయనేమో పండితుడు, ఈయన శిష్యుడండి. శిష్యుడు ఎప్పుడూ కూడానండి పండితుడి కంటే అధికంగా అవలేడు కదా. కానీ ఏమన్నాడంటే ఎందుకండి మీరు చేసిరా, ఎందుకు దాని గురించి అంత చింతపడవలసినటువంటి అవసరం ఏముంది, మరి రౌతు గుడ్డోడైతే గుర్రం అంటే అలాగే నడుస్తుంది అన్నాడు. రౌతు గుడ్డోడైతే గుర్రం అంటండి 3 కాళ్ళ మీద నడుస్తుందండి అయ్యగారు అని ఎవరికెవరు సలహా చెబుతున్నారు? పండితుడి కంటే శిష్యుడు చెప్పేదవుడికి. అప్పుడు ఈయన నీకు ముందుకు తెలుస్తుందిలేరా, ఇప్పుడు తెలియదురా బాబు, ముందుకు తెలుస్తుందిలే అని అన్నాడు. లేదండి మీలో మరి లోపం ఉంది, మీరు స్ట్రాంగ్గా ఉంటే ఆవిడ సరైనటువంటి దారిలో పడిపోతుంది, రౌతుని బట్టే ఉంటుందండి గుర్రం అన్నాడు. అప్పుడప్పుడు ఈ పండితుడినండి కొంచెం రౌతు వీకు అనేటటువంటి మాటలు మాట్లాడేవాడు. కానీ ఈయన తర్వాత తెలుస్తుంది అనుకున్నాడు. తర్వాత ఒక 5-6 సంవత్సరాలకి, అప్పటికే 18-19 కాబట్టి ఒక 5-6 సంవత్సరాలకండి శిష్యుడు కూడా వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఒక రోజునండి పండితుడినండి భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిస్తే ఈ పండితుడండి ఈ శిష్యుడు ఈ పండితుడండి ఆయన ఇంటికి శిష్యుడి ఇంటికంటే భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళ్తే అప్పుడు భోజనం కాడండి, భోజనం వడ్డించి కాడ మరి భార్య అని శిష్యుడండి భార్య అని అదే వేస్తున్నాండి ఇదే వేస్తున్నామండి తొందరపడరా అని ఒక ఏదో అతను మరి అజిమాషి చేసేవాళ్ళలాగా నటిస్తున్నాడు. తొందరగా పట్టరా, తొందరగా పట్టరా, అలా పట్టిందినామండి ఇలా అవుతుంది అక్కడి నుంచి ఉన్నామండి అని ఏదో రకమైనటువంటి అది ఒక అవులు కిందండి. అంటే ఈయన శిష్యుడే భార్య మీదండి పెత్తనం చేస్తున్నాడంటే, ఎందుకంటే మరి ఇక్కడ పెత్తనం వేరుగా ఉంది కదండి, ఆయన ఒక పెత్తనం చేస్తున్నట్టుగా మంచి హడావుడి చేస్తున్నాడు. భోజనం తిన్నాడు పండితుడండి. భోజనం తిని ఓహో బాగానే ఉంది, బాగానే శిష్యుడు బాగానే అవులు చేస్తున్నాడు, బాగానే అదంతా పెత్తనం బాగుంది అని అనుకుంటున్నాడు. ఈ శిష్యుడు ఏం చేశాడంటేనండి, ముందు భార్యతుడు ఏం చెప్పాడంటే అలాగ అంటానంటున్నాడండి, టైం చూసుకుంటున్నాడు శిష్యుడండి. అలా అన్నాడు, టైం చూసుకుంటున్నాడండి. ఈ పండితుడు భోజనానికి భోజనానికి పిలిచిన తర్వాత పిలకముందే నేను పండితుడిని మరి భోజనానికి పిలుస్తున్నాను, ఉత్తప్పుడు నా మాటను వినకపోయినా సరే ఆయన వచ్చినప్పుడు మాత్రం నేను కొంచెం గట్టిగా నీతో మాట్లాడతాను, నువ్వు మాత్రం మాట్లాడుకొని భార్య మీ కాళ్ళ మీద పడిపోయాడు ముందు శిష్యుడికి. ఆ రోజుని మాత్రం ఆ గంట కొంచెం గౌరవం దక్కించు, ఎందుకంటే నేను ఆయన అలా ఇలాగ అనున్నాను, ఎలా నన్ను చాలాసారికి ఇలాగ రౌతు ముట్టాడు, రౌతు ఇలాగ ఇదేనని కూడా కదా, మరి నువ్వేం చేస్తున్నావు అంటాడు నన్ను. అందుకు ఆ గౌరవాన్ని నువ్వు దక్కించడానికి ఆయన వచ్చినప్పుడు నేను కేకలేస్తాను అయ్యన్న, నువ్వేమి మాట్లాడకు అంటే ఆవిడంది, మీరు అలాగ నన్ను బతిమాలి నా కాళ్ళ మీద పడుతున్నారు కాబట్టి ఒక గంట టైం ఇస్తున్నాను ఉందండి, అలా గంట మాత్రమే ఉంటాను నేను అంటే
ఈయనకి భోజనం పెడుతున్నది ఇదంతా జరుగుతున్నప్పటికండి అప్పటికే 45 నిమిషాలు అయిపోయింది. ఏదో బట్రా అలా బట్రా అంటే ఒక గంట ఒప్పందం కుదుర్చుకున్నారు కదండి. మరి ఈ గంట అయిపోతుంది, ఇంకా 5 నిమిషాలే ఉందండి. ఇంకా 5 నిమిషాలు కూడా అయిపోయిందండి. అయిపోయేటప్పటికి వెంటనే పెరుగు అవి పట్టరమన్నాడు. ఏంట్రా నువ్వు ఇందాక నుంచి అవును చేస్తున్నావు అని ఆ పెరుగు మంత బదలగొట్టేసింది. ఆ పెరుగు మంత బదలగొట్టేసేసి ఈ పెరుగు మంత బదలగొట్టడానికి నువ్వే కారణం కాబట్టి అప్పుడులో నుండి మరి మట్టి కుండలు అవి వండేవారు. మట్టి కుండలోనే ఆ పెరుగు మట్టి ఆ కోపాల్లోనే అదే మట్టి దాంట్లోనే ఆ పెరుగులు అవి తోడెట్టేవారు కాబట్టి అండి ఆ అప్పుడులో నుండి అది ఒక 5 రూపాయలు ఎంత ఉంటుంది ఆ మట్టి పాత్ర. ఈ మట్టి పాత్ర పడగొట్టడానికి నువ్వే కారణం కాబట్టి మరి నేను నీ వల్లే పైన పగలగొట్టేసాను కాబట్టి ఈ మట్టి పాత్రకి డబ్బులు కూడా 5 రూపాయలు ఇమ్మంది. ఎవరిని? శిష్యుడినండి భార్య. అంటే టైం అయిపోయింది కదండి, గంటకు ఏదో రంగు ఊపు పట్టింది. ఈ గంట అయిపోయిందండి. ఈ అవులు గివులు ఏంటో ఇందాక నుంచి కేకలేస్తున్నాడు, ఇప్పుడు చెప్పరా అంది. ఎందుకంటే గంట కదా ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి ఆఖరికండి 5 రూపాయలు ఇమ్మంది. అప్పుడు అన్నాడు పండితుడండి, రే బాబు నీ భార్య మీద నా భార్య మెరిగేరా అన్నాడు. నీ భార్య మీద నా భార్య మెరిగి అంటే ఎన్నోసార్లు నా భార్యకి నా మీద కోపం వచ్చి ఆ మట్టి పాత్రలు అయ్యి పగలగొట్టింది, కానీ నీ భార్యలా నా భార్య డబ్బులు అడగలేదు అన్నాడు. నీ భార్య డబ్బులు కూడా అడుగుతుంది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఏంటంటే కొన్నిసార్లు ఏంటి ఇలా ఉంటాయి ఈ నటన. దేవుడు ఆశ్చర్యకరుడు, మనకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. మీరందరూ కూడా దేవుడి మీద ఆధారపడండి. ఈ చింతలు భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి, తల్లిదండ్రులకి పిల్లల గురించి అండి ఏదో ఒక రకమైనటువంటి సైతానండి మనం సంతోషంగా ఆనందంగా దేవుడిచ్చినటువంటిది శుభ్రంగా అనుభవించడానికి లేకుండా సైతానండి ఏదో ఒకటి ఒకదాని వెనకాల ఒకటి లేకపోతే ఒకటి తర్వాత ఒకటి 4-5 సమస్యలు ఒక్కసారి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాడు. అయినా కూడా మనల్ని అనేక బాధల్లో నుంచి, అనేక గాలి తుఫానులో నుంచి, అనేక రకమైన సమస్యల్లో నుంచి అండి దేవుడు రక్షించిన వాడు. ఇప్పుడు కూడా మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ధైర్యంగా ఉండండి. ఎందుకంటే చింత అనేది వస్తుంది కానండి, దాన్ని ప్రార్థన ద్వారా తొలగించుకోండి. ప్రభు ఆ మరి కూడా చింత ఉంది, కానీ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం వల్ల ఆ చింత పోగొట్టుకుంది. మార్త మాత్రం అండి అనేకమైన పనులు పెట్టేసుకునండి దేవుడి దగ్గర గడపకుండా ఆవిడ చింతను ఎక్కువ చేసుకుంది కానండి తక్కువ చేసుకోలేదు. దేవుని బిడ్డలు అందుకే అన్నాడు, మరియా ఏమి నేర్చుకుంది? ఉత్తమైంది నేర్చుకుంది. చింత అనేది అందరికీ వస్తుందండి, కానీ దేవుడు పాదాల దగ్గర కూర్చోవడం ద్వారా చింత తొలగిపోతుంది. ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా, ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా అది తొలగిపోతుంది. ప్రభు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఎందరైనా విడిచిపెట్టిన యేసు నా చేయి విడువుడు అనేటటువంటి ధైర్యంగా ఉన్నట్లయితే ఈ చివుకు చింత అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయండి. ప్రభు యొక్క బలము, ప్రభు యొక్క శక్తిని మనలో ప్రవేశపెట్టబోతున్నాడు ఆయన. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవుడు ఇక ముందుకి మనల్ని చేయి వదిలి పెడతాడని అపనమ్మకతో ఎవరూ ఉండకండి. ఇన్ని సంవత్సరాలు నడిపించిన వాడు, ఇన్ని సంవత్సరాలు మనల్ని పోషించిన వాడు, ఇన్ని సంవత్సరాలు మనల్ని కాపాడిన వాడు ఇక ముందు కూడా తప్పనిసరిగా ఆయన సహాయం చేస్తాడు, కాపాడతాడు. ధైర్యంగా ఉండండి. అందుకే మరి దేనిని గురించి కూడా మీరు ఏమనపడొద్దు అన్నాడు, చింతపడొద్దు అన్నాడు. మళ్ళీ రేపుడు గురించి కూడా చింతపడొద్దు అన్నాడు. ఎప్పుడో దాని గురించి ఎందుకండి చింతపడటం అండి?
దేవుడి మీద ఆధారపడండి. ఇన్ని సంవత్సరాలు ప్రభా రక్షించిన నన్ను నువ్వే ప్రభా ఇక ముందు కూడా నన్ను కాపాడుతావని ఒక విశ్వాసంగా ఉండండి. నీ విశ్వాసమే నేను ధైర్యపరుస్తుంది. ఒకవేళ అపనమ్మకం అనేటటువంటిది చింతన ఎక్కువ చేసేస్తుంది. దేవుడి మీద నమ్మకం, విశ్వాసం అండి, దేవుడి మీద ఆధారపడే స్థితి నీ చింతన పోగొడుతుంది. అలా ప్రభు మీద ఆధారపడండి. దేవుడు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. మరి దేవుడికి విలువిచ్చినట్టుగా మీరు విలువ ఇవ్వండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. ఇంకా ఆఖరిసారిగా వాక్యం చదవండి, ముగించుకుందాం. ఫిలిప్పీ 4:6 చదవండి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4:6 వాక్యం అండి. ప్రతి మనుష్యునికి ఆ. ఎలాగ ప్రతిఫలమేయో ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4:6 వాక్యం అండి. దేనిని గూర్చియు చింతపడకుడి. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత ఆ, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను ఆ, దేవునికి తెలియపరచండి. సరేండి, కృతజ్ఞతాపూర్వకంగా అంటే గతంలో ప్రభు అంటే అనేక సార్లు మనకు చింత వచ్చినప్పుడు ప్రభు దాని నుండి విడిపించినట్టుగా, ప్రభువా నువ్వు పలానా రోజు ఇలా సహాయం చేసావు, పలానా రోజు ఇలా మేలు చేసావు అని ఆయన చేసిన ఉపకారాలను తలంచుకుంటూ కృతజ్ఞతాపూర్వకం అంటే చేసిన మేలు మర్చిపోకుండా మళ్ళా ప్రభువుకు చెప్పేదండి కృతజ్ఞతాపూర్వకం అంటే. అలా ప్రభువుకు చెబుతా, ఆయన నువ్వు ఇప్పుడు పాట పాడారు మనోళ్ళు, నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి ఇచ్చేది. మంచి పాట పాడారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ప్రభువుకు ప్రార్థన చేసేటప్పుడు ప్రభు అప్పుడు ఆ సహాయం చేసేప్పుడు అలాగా చెబుతా ప్రార్థనే కృతజ్ఞతాపూర్వమైన ప్రార్థన అండి. ప్రభు అప్పుడు సహాయం చేసిన వాడు నాకు ఇప్పుడు కూడా సహాయం చేస్తావు ప్రభు అని అలాగ మన విన్నపాలు దేవుడికి తెలియజేస్తే తప్పనిసరిగా ఆ నాశనకరమైన గుంట, ఆ నాశనకరమైన చింత నుండి, ఆ ఊబి నుండి రక్షించి గతంలో సహాయం చేసినట్లు కానీ ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ సహాయం చేయాలి మీకని, ఇంకా ప్రభు మిమ్మల్ని దీవించాలి, ఇంకెక్కువ సహాయం చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగించున్నాను. ప్రభు నామన స్తుతులు మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, మానవులం ప్రభువా, మేము మానవులం తండ్రి, క్షమించండి బాబు నాయన మమ్మల్ని మీరు క్షమించండి, మాకు మీరు సహాయం చేయండి, కృప చూపించండి ప్రభువా. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. ఏది నీ చిత్తం అలా జరిగించిన ఆయన బిడ్డలందరినీ దీవించండి. ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ నీ సహాయం తెచ్చి అందరికీ తోడు అనుగ్రహించండి. అలాగే ప్రభువా నాయన మా రాష్ట్రం, మా దేశం, ఈ ప్రపంచంలో ఉన్న వారు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో నీకు తెలుసు ప్రభువా. అందరికీ నీ చేయందించిన ఆయన ఎవరు ప్రభువా ఏ చివుకు చింతల్లో ఉన్నారో ఆ చివుకుని చింతను పోగొట్టే శక్తి నీ ఒక్కడికే ఉంది నా తండ్రి. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రభా అది ఇంకెక్కువ అవుతుంది కానీ ప్రభా తక్కువ అవుతుంది తండ్రి. నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభా, కనికరించి కాపాడి దీవించమని ప్రభా. బిడ్డలందరినీ దీవించండి, వారి చేతుల పైనుండి ఇలాగ దీవించండి ప్రభా. బిడ్డలు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు నీ ప్రియకుమారుడు యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పల్లవి పాడండి, తర్వాత ఒక కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం.
మా తండ్రి, బలవంతుడైన నీ దేవానికి వందనాలు తండ్రి. ప్రభు ఇంతవరకు నువ్వు కాపాడావు. ఈ పాటల్లో, ప్రార్థనలో, కార్యక్రమం విషయంలో సహాయం చేసావు ప్రభు. ఇక ముందు కూడా నీ సహాయం దయచేయండి. నీ వెలుగులో నడిపించిన ఆయన నీ కాంతిని మా మీద పంపించండి ప్రభా. శక్తివంతుడా, బలవంతుడా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అన్ని విషయాల్లో తోడుగా ఉండు, నీడగా ఉండు ప్రభా. బిడ్డలందరికీ సహాయం చేయి. ఎవరు ప్రభా ఏ కష్టంలో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా నువ్వు వారికి చేయందించి నీ సహాయం దయచేసి మీరు కాపాడి మేలు చేసి ఉపకారం చేయండి మా ప్రభు. నీ ప్రియకుమారుని యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొంటున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీకు అందరికీ తోడై ఉండి బలపరిచి స్థిరపరిచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి అందరికీ. క్లోజ్ చేశారు.